జీవితంలో ఒక్కసారైనా ప్రమోషన్ వస్తుందా అని అభద్రతా భావంతో ఉపాధ్యాయులు ఉండేవారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అర్హులైన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించడం జరిగిందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గత ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైన విద్యా వ్యవస్థను ఇప్పుడు అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీపీటీఎఫ్ గజ్వేల్ జోన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భూ సంస్కరణలు, రైతాంగ సాయుధ పోరాటాలతో బలమైన ఆకాంక్షతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణలో విద్య మన హక్కు అని భావించి విద్యా వ్యవస్థను ప్రభుత్వం మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తుందన్నారు. పాఠశాలలో స్వీపర్లు, అటెండర్లను నియమిస్తూ ప్రతి పాఠశాలకు ఉచితంగా ప్రభుత్వం విద్యుత్ అందిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఉపాధ్యాయులకు అతి కీలకమైన సమస్యలను, ప్రమోషన్లు, బదిలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ముందు స్లాబ్ సిస్టమ్ ఉండే, తర్వాత ఉచిత విద్యుత్ వచ్చింది. ఆ ఉచిత విద్యుత్తును కొనసాగించడానికి తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇవన్నీ కూడా అప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి ప్రయత్నాలు ఊరికే రాలేదు. నేను చెప్పేది ఏంటంటే ప్రజలు తాము ఎదిగే క్రమంలో తమ అభివృద్ధికి అవసరమైన అనేకమైన వసతులను ఒక హక్కుగా సాధించుకున్నారు, పోరాడి సాధించుకున్నారు. ఇందులో ఏ ఒక్కరి కృషి ఉంది అని చెప్పటం కూడా కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం ఏ మేరకు సహకరించింది అనేది మాత్రమే ప్రశ్న అవుతుంది. ఏ మేరకు సహకరించిందంటే సహకరించిన వాళ్ళ పేర్లన్నీ కూడా నేను ఇంతసేపు చెప్పాను. ఆ కృషిని మనం ఇవాళ మర్చిపోవడానికి వీల్లేదని నేను చెప్పవచ్చు. ఇందులో ఇంకా కొన్ని సమస్యలు, కానీ కీలకమైన సమస్య జీవితకాలంలో ఒక్క ప్రమోషన్ అన్న దొరుకుతుందా లేదా అనే పరిస్థితి నుంచి ఒక ప్రమోషన్ను సాధించుకున్నారు కదా. ఒక ట్రాన్స్ఫర్స్ అనేవి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి, పూర్తయింది. అది మామూలు విషయం కాదు. ఇవాళ స్కూళ్ళల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రయత్నం జరుగుతున్నది. తర్వాత ఇవాళ గవర్నమెంటు స్కూళ్ళల్లో ఒక అటెండర్ను అందించే కృషి మొదలైంది. ఇవన్నీ కూడా మామూలు విషయాలు కావు, చాలా పెద్ద మార్పు. ఒక పూర్తి గవర్నమెంట్ స్కూళ్ళను వదిలేసి వాటిని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసిన స్థితి నుంచి వాటిని మళ్ళీ మెల్లమెల్లగా ఆ స్కూళ్ళను అభివృద్ధిలోకి తెచ్చి పిల్లల పూర్వ వైభవాన్ని పెంపొందించడానికి వాళ్ళు ఒక కృషి మొదలైంది. ఈ మార్పును గుర్తించకపోతే, ప్రభుత్వం చేస్తున్న ఇవాళ ఉన్న ఈ కృషిని మనం అర్థం చేసుకోకపోతే తప్పు చేసిన వాళ్ళమవుతాం. తప్పకుండా ఈ మార్పును అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను.